కీర్తన గ్రంథం 119 అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు చదువుకున్నాం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించున్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము అంటున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క సంగతులు, దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలంటే ఇక్కడ మన యొక్క ఆత్మీయమైన మనోనేత్రాలు, మన కన్నులు, మన హృదయము తెరవబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశ్చర్యమైన సంగతులు మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఈ యొక్క దేవుని మాటలు ఇవి ఈ భూ సంబంధమైనవి కావు. ఈ లోకములో ఉన్న వారి మాటలు వంటి మాటలు కావు. ఇవి గతించిపోయే మాటలు కావు. ఇవి పరలోక మర్మాలు, దైవ మర్మాలు, పరలోక సంబంధమైన మాటలు. ఇవి దేవుని మాటలు. వీటిని గ్రహించాలంటే మనము మన మనోనేత్రాలు దేవుడు తెరిచినప్పుడు మాత్రమే మనం గ్రహించగలుగుతాం. కానీ ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత తెలివి కలవారైనా కూడా వీటిని గ్రహించలేరు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడో, మన మనోనేత్రాలు, మన కన్నులు తెరవబడతాయో, అప్పుడు మాత్రమే దేవుని యొక్క మాటలను స్పష్టంగా మనం గ్రహించగలుగుతాము. ఆయన సంగతులను, గూఢమైన సంగతులను తెలుసుకోగలుగుతాము. ఎవరైనా కావచ్చు, ఎంత చదువుకోని వారైనా కావచ్చు, చదువుకున్న వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు మన కనులు తెరిచినప్పుడు, దేవుడు మన మనోనేతలు తెరిచినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సాయం చేస్తున్నప్పుడు, వారు ఎటువంటి వారైనా కూడా పరలోక మర్మాలు తెలుసుకోగలుగుతారు స్పష్టంగా. అందుకనే ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతులు, దేవుని యొక్క వాక్యము ఆశ్చర్యకరమైనది, దేవుని మాటలు ఆశ్చర్యకరమైనవి. అవి అర్థం కావాలంటే మన కన్నులు దేవుడు తెరవాలి మొదటిగా. ఈరోజు చాలా మంది వాక్యం వింటున్నారు, చదువుతున్నారు, మరి అన్ని విధాలుగా వారు చేస్తున్నప్పుడు కూడా వాటిని గ్రహించలేకపోతున్నారు, వాటిని గైకొనలేకపోతున్నారు. బైబిల్ గ్రంథం మన ముందులో ఉన్నప్పుడు కూడా, ఇది చదువుతున్నప్పుడు కూడా, వింటున్నప్పుడు కూడా, వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా లోతైన మర్మాలని, ఇంకా వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క కన్నులు తెరవబడలేదు. ఈరోజు అందుకనే భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. ఈరోజు మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ మాటలు నేను బాగా అర్థం చేసుకోవడానికి, నీ మాటలని గ్రహించడానికి, నీ మాటలు విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారం జీవించడానికి నా మనసును తెరువు, నా కన్నులు తెరువుము.
అని ప్రార్థించాలి. దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా ఈ విధంగానే ఉన్నారు. లూకా సువార్త మరి 24వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడి ఉన్నది. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చూస్తే, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. శిష్యులు యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఇంకా ఆయనను తెలుసుకోలేకపోతున్నారు. ఆయన చెప్పిన మాటలు గ్రహించలేకపోతున్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినారు. యేసు ప్రభుతో నడిచినారు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా విన్నారు కానీ గ్రహించలేదు. ఆయన చనిపోయి 3వ దినమున లేస్తాడు, నేను చనిపోయి 3వ దినం లేస్తాను, నేను మీకంటే మొదటిగా యెరూషలేములోకి వెళ్తాను అని ఆయన ఎన్నోసార్లు మరి చెప్పినప్పుడు కూడా వారు గ్రహించలేని స్థితిలో వారు ఉన్నారు. అందుకనే ఇక్కడ ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఇంకా గ్రహించట్లేరు కాబట్టి దేవుడు ఆయన ఉన్నన్ని రోజులు చెప్పిన మాటలు ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేసినారంట, లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచినాడు. అలా మనసు తెరిచి ఎంతసేపు సమాధిలో వెతుకుతున్నారు. ఇంకా యేసు ప్రభువుగా ఇంకా ఆయన చనిపోయినాడు, ఆయన ఇక తిరిగినాము, ఇక మన పని మనం చేసుకుందాము అని అనుకొని వాళ్ళు మళ్ళా వలలు పట్టుకొని చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నారు. తిరిగిన రోజులు తిరిగాము, ఆయన అద్భుత కార్యాలు చూసాము, ఆయన మాటలు విన్నాము, ఇంకా అయిపోయిందిగా అని అనుకొని ఉన్నారు, సమాధిలో వెతుకుతున్నారు. కానీ ఆ విధంగా ఉన్న శిష్యులని దేవుడంట వారి మనసును తెరిచినాడంట. దేవుడు ఒక మనిషి మనసును తెరిచినప్పుడు మాత్రమే ఆయన యొక్క సత్యాన్ని, మర్మాన్ని గ్రహించగలుగుతాం. లేకపోతే ఎంత చెప్పినా అర్థం కాదు. ఎంత బోధించినా కూడా వాళ్ళు పట్టించుకోరు, వినరు, వాటి ప్రకారం జీవించరు. అందుకని ఇక్కడ కీర్తన గ్రంథంలో భక్తుడు ఏమన్నాడు, నీ ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. అక్కడ శిష్యుల కన్నులు యేసుప్రభు తెరిచినాడు. అప్పుడు లేఖనాలను స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఈరోజు మనం కూడా ఆ విధంగా, ప్రభువా నా కన్నులు కూడా తెరువు, నీ వాక్యాన్ని, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాలని, నీ మార్గాన్ని నేను ఇంకా స్పష్టంగా తెలుసుకోవడానికి, నీ మీద ఆధారపడి జీవించడానికి నాకు మనసు దయచేయి, నా కనులు తెరువు, నా మనసును తెరువు అని ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా తెరుస్తాడు. మనం గొప్ప గొప్ప మర్మాలను కూడా తెలుసుకోగలుగుతాము. ఇంకా 19వ వచనంలో అంటున్నాడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞ నాకు మరుగు చేయకము. భూమి మీద పరదేశి అయి ఉన్నాడంట. పరదేశి అంటే ఈ భూమి మీద కేవలము కొంతకాలం ఉండేవాడని మాత్రమే. ఇది కాదు నా యొక్క స్థిరమైన నివాసము, పరలోకము నా స్థిరమైన పట్టణము. కాబట్టి నీ రాజ్యము చేరు వరకు నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము అంటున్నాడు. మనం పరదేశులము, యాత్రికులము. ఈ భూమి మీద మనకు స్థిరమైన పురము లేదు, స్థిరమైన నివాసం లేదు.
మన మనసు ఎప్పుడు కూడా, మన ధ్యాస, మన మనసు ఎంతసేపు కూడా పరలోకం మీదనే ఉండాలి. ఎంతసేపు కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు మనం చూడాలి. ఈ భూమి మీద మనం కొద్ది కాలం మాత్రమే జీవించే మనుషులము. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొందినారో వాళ్ళందరూ కూడా పరదేశులు మాత్రమే. అంటే ఇక ఈ లోకంలో వారు ఒక యుద్ధ భూమిలో ఉన్నారు. ఇక యాత్ర చేస్తూ ఉండాలి. పరలోకానికి వెళ్ళే ఒక యాత్రలో ఉన్నాం. ఒక యాత్రికులమై ఉన్నాం. ఇజ్రాయేల్ ఏ విధంగా అయితే ఐగుప్తులో నుంచి కనాన్ దేశానికి వచ్చేటప్పుడు వాళ్ళు గుడారాలు వేస్తూ ఉన్నారో, అట్లనే మనం కూడా ఈ యొక్క యాత్రలో మనం కూడా కొనసాగాలి. కానీ మనకంటూ స్థిరమైన పునాది లేదు. మనకి ఎన్ని ఉన్నా ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పుడు కూడా దీని మీద మనసు పెట్టుకోవద్దు. మన గమ్యము, మన గురి ఏమిటంటే యేసుప్రభు రాకడ, పరలోక రాజ్యం మాత్రమే. అది మన స్థిరమైన పట్టణం. దానికోసం మనం పరిగెత్తాలి. దానికోసం మాత్రమే మనం చూడాలి. అందుకని నీ ఆజ్ఞ నాకు మరుగు చేయకుమా అంటున్నాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. మరుగు చేయుడు ఆయన. ప్రార్థన చేస్తే మనం కూడా ఆయన సత్యాన్ని గ్రహించగలుగుతాం. ఆయన వాక్యాన్ని ఇంకా అర్థం చేసుకోగలుగుతాం. 20వ వచనంలో, నీ న్యాయం విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దేవుని వాక్యం మీదనంట ఎంతో ఆశ కలిగి ఉన్నదంట, ఎడతెగని ఆశ. ఇంకా అంటున్నాడు, దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. దేవుని వాక్యం మీద చూడు ఎంత ఆశ ఉంది. ఆశ ఉన్నవారు మాత్రమే ఈ విధమైన ప్రార్థన చేస్తారు. ఆశ లేని వారు ఇలా వింటారు, అలా వదిలేస్తారు అంతే. బైబిల్లో ఏముందిలే అనేసి అనుకుంటారు. కానీ ఈ మాటలు దొరికిన వాళ్ళు ఎంతో గొప్ప జ్ఞానవంతులైన బైబిల్ సెలవిస్తుంది. ఆ కాలంలో అసలు ఈ బైబిలే లేదు. వాళ్ళకు దొరకలేదు. ఎవరో ఒకరి దగ్గర ఉండేది. కానీ అయినా కూడా ఆ కాలంలో ఎంతో భయం భక్తి కలిగి జీవించినారు. ఈ కాలంలోకి వస్తే ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రము దేవుని వాక్యం అంటే ఆశ లేదు. దేవుని వాక్యం అంటే ఆసక్తి చూపరు. వాక్యం వినరు. వాక్యాన్ని చదవరు. వాక్యాన్ని గ్రహించకుండా ఉంటారు. దేవుని మాటల మీద అసలు ఆశనే ఉండదు వాళ్ళకి. ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటి మీదనే ఆశ. యానైనా ఒక ముచ్చట్లు పెడుతున్నారంటే అక్కడ ముచ్చట్ల కడిపోయి ఉంటారు. వ్యర్థమైన మాటలు వింటారు. వ్యర్థమైనవి చెప్తారు. కొన్నేళ్ళు తలిగిస్తారు. ఇట్లాంటి మీద ఆశ ఉంటది కానీ దేవుని వాక్యం మీద ఆశ ఉండదు. ఇలాంటి వారు దేవుని రాజ్యానికి పోరు. దేవుని వాక్యం మీద నీకు ఆశ ఉండాలి. ఇది నీ ఆత్మకు ఆహారము, జీవాహారమైనది. నిన్ను బ్రతికిస్తుంది. నీ ఆత్మని బ్రతికిస్తుంది. నీ ఆత్మని బలపరుస్తుంది. నిన్ను శక్తి చేత నింపుతుంది. నిన్ను సమాధాన పరుస్తుంది. నీ పాదాలకు దీపమై ఉన్నది. ఈ వాక్యం మీద ఆశ ఉండాలి. ఈ మాటలు దేవుని మాటలు. ఇవి ఈ మనుషులు రాసిన మాటలు కావు, మనుషుల మాటలు కావు. సాక్షాత్తు దేవుడే పరిశుద్ధాత్మ చేత రాపించిన మాటలు ఇవి. అట్లాంటి మాటలు, ఈ మాటలు చదివితే దేవుని మార్గము మనం సరిగా తెలుసుకోగలుగుతాం. దేవుని చిత్తాన్ని సరిగా తెలుసుకోగలుగుతాం. దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నామా లేమా అని కూడా సరిగా తెలుసుకోగలుగుతాం.
మనం ఎంచుకున్న మార్గము సరైందా కాదని కూడా తెలుసుకోగలుగుతాం. అందుకనే వాక్యం మీద ఏముండాలి? మనకు ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ. ఎడతెగని ఆశ ఉండాలి. ఈ లోకం వాటిపైన, లోకంలో ఉన్న మాటల పైన, ముచ్చట్ల పైన, వేటిపైన ఆశ ఉండొద్దు. ఈరోజు తీసేసుకోవాలి అవన్నీ. దేవుని మాట మీద ఆశ పెట్టుకోండి. అవి వినాలని ఆశ కలిగిరండి. అవి వినాలని ఆశతో వినండి. ఆ విన్నవి పాటించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఎంత ఆశ ఉందో ఈ యొక్క కీర్తనకారునికి, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలుగుచున్నది. ఈరోజు ఇట్టి ఆశ గనుక మనం కలిగి ఉంటే మన జీవితములో మనము సరైన మార్గం నడుస్తాము. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నదంట. ప్రాణము క్షీణించున్నది, ఆశతో క్షీణిస్తున్నది. ఎంత ఆసక్తి ఉందో చూడండి ఒకసారి. దేవుని మాటలు అంటే అంత ఆశ ఉండాలి. బైబిల్ అంటే అంత ఆశ ఉండాలి. దేవుని వాక్యాన్ని అంత ప్రేమించాలి మనము. ఇది పరిశుద్ధమైన గ్రంథము. దీన్ని ఆ విధంగా మనం ప్రేమించాలి. ఆశ, ఆసక్తి దేవుని మాటల మీద చూపించాలి. అప్పుడు మాత్రమే నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు నీకు అన్ని విషయాలలో సహాయం చేస్తాడు. కాబట్టి అటు విధంగా జీవించుదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.